నెక్స్ట్ వచ్చేసి మీరు ట్రేడింగ్ చేయడానికి మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి. ఓకే, సో బ్లైండ్లీ అయితే మనం పోయి ట్రేడ్ చేయలేం కదా. సో మన దగ్గర క్రిప్టోలో ట్రేడ్ చేయడానికి ఒక ప్రాపర్ అనాలిసిస్ కావాలి, ప్రాపర్ ఒక స్ట్రాటజీ కావాలి ట్రేడ్ చేయడానికి. సో ఆ స్ట్రాటజీ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో దీన్ని ఫాలో అవ్వండి. సో సింపుల్గా ఇక్కడ మీరు ఏదైతే ప్రాసెస్ ఉందో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే మీరు రిఫరల్ లింక్ యూజ్ చేసుకొని అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ ఫండ్ యాడ్ చేసుకొని ఏదైనా శాంపుల్ ట్రేడ్ ఇప్పుడు చూపించాను కదా ట్రేడ్ ఎలా పెట్టానో అలా శాంపుల్ ట్రేడ్ పెట్టి నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసుకొని మీకు ఒక ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. అది వచ్చేసి ఏంటంటే క్రిప్టో స్కాల్పర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రిప్టో స్కాల్పర్, ఆ ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూపిస్తున్నా. సో ఈ ఇండికేటర్ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉంది కదా ఈ ఇండికేటర్ యాక్సెస్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత tradingview.com ఏదైతే మీకు tradingview.com ఉంటుందో టీవీ, సో tradingview.comకి వెళ్ళిన తర్వాత ఇండికేటర్ సెక్షన్స్కి వెళ్ళండి. ఇండికేటర్ సెక్షన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్వైట్ ఓన్లీ అని ఆప్షన్ ఉంటుంది. ఇన్వైట్ ఓన్లీ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు ఇండికేటర్ సెక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇన్వైట్ ఓన్లీ అని ఆప్షన్ ఉంటుంది. ఆ ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో మీకు వాట్సాప్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత మీకు క్లియర్లీ పంపిస్తాను ఇన్స్ట్రక్షన్స్. దాన్ని బట్టి మీరు ఇక్కడ చార్ట్స్ని పెట్టుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ ఏం పెట్టుకుంటారంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్కి వచ్చేసరికి ఇక్కడ ఇన్పుట్స్ దగ్గర ATR పీరియడ్ వచ్చేసి 10 పెట్టండి, ఫ్యాక్టర్ అని 3 పెట్టండి. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్లో మనము అనాలిసిస్ చేస్తున్నాము అండ్ 5 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని ఒకవేళ మీరు 15 minutesలో చూడాలంటే 15 minutes సెలెక్ట్ చేసుకోండి, 1 minuteలో చూడాలంటే 1 minute. సో నా సజెషన్ మాత్రం 5 minutes. ఓకే, 5 minutes సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్టైల్కి వచ్చారనుకోండి సో ఇక్కడ పైన టిక్ బాక్స్ ఉంది, టిక్ చేసుకోండి. ఇంట్రాడే ట్రెండ్ అని దాన్ని టిక్ చేయండి. దాని కిందికి వచ్చిన తర్వాత EMA 5 minutes ఉంది కదా దీన్ని టిక్ చేయండి. ఓకే, సో ఈ రెండింటిని టిక్ చేయండి. కిందకి వచ్చిన తర్వాత ప్యానింగ్ లేబుల్స్ అండ్ దాని తర్వాత కింద లేబుల్స్ ఆన్ ప్రైస్ అని ఉంది. ఈ రెండు కూడా టిక్ చేసి ఓకే చేసేసేయండి. దాని అంతే. దాని తర్వాత మీరు ఎనేబుల్ చేశారనుకోండి సో ఇలా కనిపిస్తుంది. సో చార్ట్ పైన ఒక EMA అండ్ దాని తర్వాత సూపర్ ట్రెండ్. ఇది వచ్చేసి మనకి సూపర్ ట్రెండ్ ప్లస్ EMA కాంబినేషన్తో చేశాను. సో ట్రేడింగ్ వ్యూలో ప్రీమియం ఉందనుకోండి ఎన్నన్నా మీరు ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రీ ట్రేడింగ్ వ్యూ యూజర్స్కి లిమిటెడ్ ఉంటుంది అనమాట. 1 or 2 మాత్రమే యాడ్ చేసుకునేటట్టు ఉంటుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా సో నేనేం చేశానంటే సో సూపర్ ట్రెండ్ ప్లస్ EMA రెండు కాంబినేషన్లో కొన్ని చేంజెస్ చేశాను దాంట్లో చేసి సో ఇది ఇండికేటర్ అనేది చేయడం జరిగింది. దీన్ని బ్యాక్ టెస్ట్ కూడా చేసాము. అండ్ రీసెంట్ టైమ్స్లో మన క్రిప్టో ప్రీమియం మెంబర్స్ కూడా దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్రిప్టో ప్రీమియం ఛానల్ మెంబర్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా యూజ్ చేసి ఇండివిజువల్గా ట్రేడ్స్ తీసుకుంటున్నారు క్రిప్టో స్కాల్పర్ బేస్ చేసే. అండ్ ప్రాఫిట్స్ కూడా మీరు చూడండి. సో ఆల్రెడీ ప్రాఫిట్స్ ఇండివిజువల్గానే తీసుకున్న ప్రాఫిట్స్ అవన్నీ ఈ స్ట్రాటజీ యూజ్ చేసే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి అప్సైడ్లో. సో చాలా మెంబర్స్ కూడా ఇది ఆల్మోస్ట్ 2 to 3 months నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాం. అండ్ 2 to 3 months నుంచి మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఏదైతే మేము యూజ్ చేస్తున్న స్ట్రాటజీలో. అండ్ ఇది మీరు సింపుల్గా పెట్టుకొని దీన్ని ఫాలో అయ్యారనుకోండి మంచి రిజల్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి రివ్యూ కూడా క్రిప్టో స్కాల్పర్ ఈజ్ ఆసమ్ బ్రో. సో ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నచ్చింది. సో వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు ఇండివిజువల్గా. సో నేను కూడా మీకు ఇప్పుడు ఈ మాస్టర్ క్లాస్లో ఇదే స్ట్రాటజీ మీకు చూపిస్తున్నాను. సో దీన్ని ఫాలో అయ్యి మీరు డిసిప్లిన్తో మీరు ట్రేడ్ చేశారనుకోండి మీరు మంచి రిజల్ట్స్ అనేది చూడొచ్చు. ఓకే, సో క్రిప్టో స్కాల్పర్ ఎలా యూజ్ చేయాలంటే సో ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మనకి వెయిట్ చేయాలి ట్రేడ్ సిగ్నల్ కోసం. ఓకే, వెయిట్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకోకూడదు, వెయిట్ చేయండి సిగ్నల్ వచ్చే వరకు. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్రాస్ ఓవర్ జరిగింది. సో ఇక్కడ మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. సూపర్ ట్రెండ్ క్రాస్ ఓవర్ EMA కిందికి వచ్చింది. సో ఇక్కడ ఏదైతే EMA ఉందో ఈ EMA మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ EMA పైన మార్కెట్ ఉందనుకోండి బులిష్ ట్రెండ్లో ఉన్నట్టు, EMA కింద మార్కెట్ ఉందనుకోండి బేరిష్ ట్రెండ్లో ఉన్నట్టు. డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది చిన్న టైం ఫ్రేమ్ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిందో అంటే మార్కెట్ ఇక్కడ నుంచి క్రాస్ ఓవర్ జరిగిందో ఇక్కడ మనకు ఒక బేరిష్ సిగ్నల్ వచ్చింది. ఓకే, సో బేరిష్ సిగ్నల్ వచ్చింది, సెల్ సైడ్ వచ్చింది. సో సెల్ సైడ్ రాగానే వెంటనే జంప్ అవ్వద్దు. సో బేరిష్ సిగ్నల్ వచ్చిన తర్వాత క్యాండిల్ ఒక లో ఉంటుంది కదా ఆ క్యాండిల్ ఒక లో అనేది బ్రేక్ అవ్వాలి. ఓకే,
ఓకే, ఆ క్యాండిల్ ఒక లో బ్రేక్ అయిన తర్వాతనే ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఏదైతే సెల్ సిగ్నల్ వచ్చిందో ఆ సెల్ సిగ్నల్ క్యాండిల్ ఒక లో బ్రేక్ అవ్వాలి. అండ్ ఒకవేళ మార్కెట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే లో బ్రేక్ అయిన తర్వాత కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఏదైతే ఈ హైస్ ఉంటుందో ఆ క్యాండిల్ ఒక హైస్ ఉంటుందో ఆర్ ఏదైతే క్రాస్ ఓవర్ జరిగి ఉంటుందో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో రిజెక్షన్ చేసి డౌన్ సైడ్ వచ్చి లో బ్రేక్ చేస్తుంది. ఆ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేస్తే అప్పుడు ఇంకా కన్ఫర్మేషన్, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఎంట్రీ ప్లేస్ చేశారనుకోండి డౌన్ సైడ్ లో మనం టార్గెట్ అనేది పెట్టొచ్చు. 1:3 మినిమం ఇస్తుంది. సో 1:2 పెట్టుకోండి. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే ఏదైతే సెల్ సిగ్నల్స్ దానిపైన మీకు క్రాస్ ఓవర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు క్రాస్ ఓవర్ ఉంటుంది. సో ఆ స్వింగ్ హై ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ 2 హైస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అది పెద్దగా ఉందనుకోండి స్టాప్ లాస్ ఒక 1 స్వింగ్ హై అండ్ దానిపైన మీరు ఎస్ఎల్ పెట్టేసేయండి. ఓకే, ఆ ఎస్ఎల్ పెట్టేసి దాన్ని ట్రేడ్ తీసుకోండి. ఫస్ట్ అయితే ఇనిషియల్ గా మార్కెట్ ఎప్పుడైతే మీకు 1:1 ఇచ్చేసిందో 1:1 మీరు ఏదైతే స్టాప్ లాస్ ఉంది లేకుంటే 1:1 లేదా క్రిప్టో స్కాల్పర్ లో ఇథేరియంలో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి అట్లీస్ట్ 20 పాయింట్స్ వచ్చిందనుకోండి మీరు ప్రాఫిట్స్ ని బుక్ చేయండి. అట్లీస్ట్ ఒక 50% అలా బుక్ చేసేసి రిమైనింగ్ లాట్స్ ని కాస్ట్ లో పెట్టేసేయండి. అంటే మీరు ఏదైతే ఎంట్రీలో మీరు తీసుకున్నారో ఆ ఎంట్రీలో కాస్ట్ లో మీరు పెట్టేసి వదిలేసేయండి. అండ్ రిమైనింగ్ ఏదైతే 50% ఉందో దాన్ని ట్రైల్ చేస్తూ ఉండండి. మార్కెట్ అదే మంచి రిటర్న్స్ ఇస్తుంది. లేదు 50% మనం పెట్టిన తర్వాత మార్కెట్ రివర్స్ అయ్యి ఆ 50% కాస్ట్ దగ్గర ఎగ్జిట్ అయినా సరే మీరు జీరో లాస్ లో ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎస్ఎల్ ని మూవ్ చేసి ఎంట్రీ లెవెల్ దగ్గర పెట్టారు. ఆల్రెడీ మీరు 50% బుక్ చేశారు. అండ్ 50% మాత్రం మళ్ళీ వచ్చి మీ ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చి మీ ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయిపోయింది అనుకోండి అయినా సరే మీరు లాస్ లో ఉండరు. ఓకే, సో ఈ స్ట్రాటజీ ప్రకారం మేము టెస్ట్ చేసింది ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో సో ఇథేరియం వచ్చేసి అట్లీస్ట్ 20 పాయింట్స్ అయితే మినిమం ఇస్తుంది. బిట్ కాయిన్ వచ్చేసి 1000 పాయింట్స్ అయితే మినిమం ఇస్తుంది సిగ్నల్ వచ్చిన తర్వాత. ఓకే, సో మీరు సేఫర్ సైడ్కి సో క్రిప్టోస్లో ఏంటంటే మొమెంటం చాలాసార్లు ఉంటుంది. మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ న్యూసెస్కి ప్రతిదానికి రియాక్ట్ అవుతుంది. సో మినిమం వచ్చేసి 100 పాయింట్స్ 60 పాయింట్స్ ఇథేరియంలో ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో మీరు 20 పాయింట్స్ వచ్చిన తర్వాత కొన్ని లాట్స్ని బుక్ చేసి మిగతా పాయింట్స్ని ట్రైల్ చేయండి. ఓకే, ట్రైలింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్స్ ఎక్కువగా ఎర్న్ చేయాలంటే ట్రైల్ చేస్తేనే ఎర్న్ చేస్తారు. ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాటజీలోనే ఎర్న్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి సో బై అండ్ సెల్ సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో బై అండ్ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లేస్ చేయాలి. సో బులిష్ సైడ్ ఎలా ఎంట్రీ ప్లేస్ చేయాలి, బేరిష్ సైడ్ ఎలా ఎంట్రీ ప్లేస్ చేయాలి అనేది సింపుల్గా ఇలా ఇక్కడ చూపిస్తాను. సో సపోజ్ మార్కెట్లో బై సిగ్నల్ వచ్చింది. సో ఇది ఒక బులిష్ క్యాండిల్, ఇది ఒక బేరిష్ క్యాండిల్. ఓకే, సో బులిష్ క్యాండిల్లో మనం మార్కెట్ ఒక హై ఇంపార్టెంట్. సో హై బ్రేక్ చేస్తేనే ఎంట్రీ ప్లాన్ చేయాలి. బేరిష్ సైడ్ లో ఇంపార్టెంట్, లో బ్రేక్ చేస్తేనే ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఏదైతే సిగ్నల్ వచ్చిన క్యాండిల్ ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ మీ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి. ఆ బై సిగ్నల్ వచ్చిన క్యాండిల్ ఒక హై బ్రేక్ చేస్తే ఎంట్రీ ప్లాన్ చేయండి. సెల్ సిగ్నల్ ఒక క్యాండిల్ ఒక లో బ్రేక్ చేస్తేనే ఎంట్రీ ప్లాన్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్, ఎప్పుడైతే క్యాండిల్ బై సిగ్నల్ వచ్చిందో సో మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది. కొద్దిగా పుల్ బ్యాక్ కోసం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మార్కెట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చి అంటే ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అంటే బుల్లిష్ సైడ్ ఉందనుకోండి, బుల్లిష్ సిగ్నల్ వచ్చినప్పుడు అనుకోండి సో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ప్రైస్ అనేది ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అండ్ బేరిష్ సైడ్ ఉందనుకోండి ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకు ఒక బేరిష్ క్యాండిల్, ఇది ఒక లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక టాప్ ఏదైతే హై ఉంటుందో దాన్ని రీటెస్ట్ చేసి ఎప్పుడైతే లో బ్రేక్ చేస్తుందో అక్కడ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బుల్లిష్ సైడ్ వచ్చేసి ఇది బుల్లిష్ క్యాండిల్ అనుకోండి. సో ఈ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే హై ఉంటుందో అది బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లో అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, సింపుల్. అండ్ ఇక్కడ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ పైన బై సిగ్నల్ అండ్ సెల్ సిగ్నల్ వస్తుందో అప్పుడు మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ వచ్చేసి సెల్ సిగ్నల్ వచ్చింది. సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఒక లో ఉందో మనం ఏం చెప్పాను, లో బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. ఈ క్యాండిల్ లోయే బ్రేక్ అవ్వలేదు. సో లో బ్రేక్ అవ్వకుండా మార్కెట్లో హై బ్రేక్ అయిపోయింది. అంటే ఇది నో ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది కదా, సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నామా అంటే తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్యాండిల్ వచ్చిందో ఈ క్యాండిల్ ఒక లో బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఈ లో బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఓకే, సో బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక హైస్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఈ క్యాండిల్ ఒక హైస్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది అండ్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ట్రాప్ చేసి డౌన్ సైడ్
ఓకే. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఎంట్రీ మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇథేరియం అనేది 20 పాయింట్స్ మూవ్ అవుతుంది అని చెప్పాను, అవునా. సో ఇక్కడ మీరు ఎంట్రీ ఈ పాయింట్ లో ప్లాన్ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు 30 పాయింట్స్ మూవ్ అయింది. ఓకే. సో అట్లీస్ట్ దీంట్లో మీరు 20 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత కూడా మీరు కొన్ని లాట్స్ ని బుక్ చేసి కాస్ట్ లో పెట్టుంటే కనుక మీరు ఈ ఏదైతే డౌన్ సైడ్ లో రివర్సల్ అయిందో దీని నుంచి సేఫ్ అయ్యేవాళ్ళు. ఓకే. సో ఇలా చేయండి. సో అది టెస్ట్ చేశాం కాబట్టి చెప్తున్నాను. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు మార్కెట్ రివర్సల్ కాకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి. సో ఈ పాయింట్ లో చూడండి. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఇక్కడ లో బ్రేక్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది, ఎంట్రీ తీసుకున్నారు. ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మీరు స్టాప్ లాస్ హిట్ అయింది. సో సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎస్ఎల్ పెట్టారు అండ్ స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అవ్వడం మార్కెట్లో అదే ఫ్లిప్ కూడా అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ మీరు సెల్ సిగ్నల్ తీసుకున్నారు, అగైన్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అనుకోండి. సెల్ సైడ్ ఏదైతే ఎంట్రీ ఉందో అది ఎగ్జిట్ అయిపోయి వెంటనే మీరు బై సిగ్నల్ తీసుకోవాలి, ఫ్లిప్ చేయాలి ట్రేడ్ ని. సో ట్రేడ్ ని ఫ్లిప్ చేశారనుకోండి, కన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఇస్తుంది. సో ఎప్పుడైతే ఈ సిగ్నల్ బై సిగ్నల్ వచ్చిందో ఇక్కడ దాని హైస్ బ్రేక్ అయింది, దాని తర్వాత మార్కెట్ మళ్ళీ వచ్చి ఆ లెవెల్స్ ని రీటెస్ట్ చేసి అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ 1:6 ఇచ్చి ఉంటుంది ట్రేడ్ అనేది. ఇక్కడ మీరు ఏదైతే చిన్న స్టాప్ లాస్ ఇక్కడ మీరు తీసుకున్నారు, బట్ ఇక్కడ ట్రేడ్ వచ్చేసి బిగ్ ట్రేడ్ వచ్చింది. అండ్ ఇంకొక పాయింట్, కొన్నిసార్లు మార్కెట్ కన్సాలిడేషన్ టైట్ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వేస్లో అయినప్పుడు సో ఇలాంటి కేసులు కూడా జరుగుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి కేసెస్. సో ఇక్కడ మనకు సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, బట్ ఇక్కడ మీరు సెల్ సిగ్నల్ ఏదైతుందో దీని లో బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ నో ఎంట్రీ అండ్ ఇక్కడ కూడా నో ఎంట్రీ. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఒక హై ఉందో అది బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ కూడా నో ఎంట్రీ. ఓకే. సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ మాత్రమే ఎంట్రీ ట్రిగర్ అయింది అండ్ స్టాప్ లాస్ హిట్ అయింది, దాని తర్వాత బై సిగ్నల్. సో ప్రతిదీ కూడా క్లారిటీగా చూడండి, క్లారిటీగా చూసి మాత్రం ట్రేడ్ చేసుకోండి. బై సిగ్నల్ వచ్చింది కానీ బై సైడ్ ఎంట్రీ అయిపోద్దు, సెల్ సిగ్నల్ వచ్చింది కానీ సెల్ సైడ్ ఎంట్రీ అవ్వద్దు. సో లో బ్రేక్ అయిందా, హై బ్రేక్ అయిందా, ప్రైస్ యాక్షన్ చూడండి. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, బయింగ్ సైడ్ లో ఉన్నప్పుడు ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేయాలి అండ్ బెరిష్ సైడ్ లో ఉన్నప్పుడు రివర్స్ ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేయాలి. ఓకే. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవర్ ట్రేడింగ్ అసలు చేయదు. ఇంట్రాడేలో 2 ట్రేడ్స్ మాత్రం తీసుకోండి. అంటే ఇంట్రాడేలో అంటే ఓవరాల్ ద పీరియడ్ డేలో ఓన్లీ 2 ట్రేడ్స్ తీసుకోండి, మ్యాక్స్ 3 ట్రేడ్స్, అంతకన్నా ఎక్కువ చేసుకోవద్దు. సపోజ్ మీరు ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నారు, స్టాప్ లాస్ హిట్ అయింది, సెకండ్ ట్రేడ్ తీసుకున్నారు, స్టాప్ లాస్ హిట్ అయింది, సో డన్ ఫర్ ద డే అని వదిలేసేయండి, రేపు నెక్స్ట్ డే ట్రేడ్ చేయండి. లేదా మార్కెట్లో ఇంకొక ట్రేడ్ ట్రై చేయాలంటే ఇంకొక ట్రేడ్ ట్రై చేయండి. ఒకవేళ ఇది ప్రాఫిట్స్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, రాకుంటే క్లోజ్ చేసేసేయండి డెస్క్. సో అంత డిసిప్లిన్ గా ట్రేడ్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్, సో ఇక్కడ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో, సో ఆ ఇండికేటర్ వచ్చేసి క్రాస్ ఓవర్స్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. కొన్నిసార్లు 1 or 2 ట్రేడ్స్ మార్కెట్ వచ్చేసి అదే రేంజ్ లో ఉంటే సిగ్నల్ కూడా ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, మీరు గ్రీడ్కి వెళ్ళిపోయి వెంటనే మీరు ట్రేడ్స్ మీ అంతలో మీరు ఓన్ గా చేయకండి. స్ట్రాటజీ ఉన్నప్పుడు ఆ స్ట్రాటజీని డిసిప్లిన్ గా ఫాలో అండి. ట్రేడ్స్ రాకుంటే వదిలేసేయండి. ట్రేడ్లో లేకపోవడం కూడా ఒక ట్రేడింగే. ఓకే. సో ఎందుకంటే మార్కెట్ సిగ్నల్ ఇవ్వనప్పుడు మనము చార్ట్స్ని చూసి ట్రేడింగ్ చేయకపోవడం కూడా ఒక ట్రేడింగే, ఎందుకంటే సిగ్నల్ లేదు కాబట్టి, ట్రేడింగ్ ప్రాపర్ సిగ్నల్ లేదు కాబట్టి. ఓకే. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవర్ ట్రేడింగ్ అసలు చేయదు, ఈ స్ట్రాటజీని ఫాలో అండి, వర్క్ అవుతుంది. సో మీరు కావాల్సి వస్తే దీన్ని పేపర్ ట్రేడింగ్ కూడా చేసి చూడొచ్చు. నేను పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం క్యాపిటల్లో. సో సపోజ్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 క్యాపిటల్ ఉందనుకోండి. సో దీంట్లో నేను 10,000 పెట్టి చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిగినర్స్ ఉన్నారు. సో ఎక్కువ క్యాపిటల్స్తో కాకుండా చిన్న క్యాపిటల్తోనే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో చిన్న క్యాపిటల్తో ట్రేడ్ చేసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మీరు ఎక్కువ గ్రీడ్ అవ్వకండి. ఇనిషియల్ టైంలోనే ఎక్కువ గ్రీడ్ అవ్వకుండా, సో మీ క్యాపిటల్ 10,000 రూపీస్ తీసుకొస్తే మీ 10,000లో ఎంతవరకు మనం ట్రేడ్ చేయొచ్చు, సో 10,000లో మనం ఎంతవరకు ట్రేడ్ చేయొచ్చు, ఎంతవరకు మనం రిస్క్ చేయొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో 10,000 మీరు ట్రేడ్ తీసుకొచ్చారనుకోండి. సో ఇక్కడ మీరు లెవరేజ్ 15x పెడుతున్నారు అంటే 10,000కి 15x అంటే 1,15,000. ఓకే. 10x అనుకోండి, 10,000కి 10x అంటే 1 lakh. ఓకే. సో 1 lakh క్యాపిటల్ మీ దగ్గర ఉన్నట్టు, ఎందుకంటే 10 times లెవరేజ్ తీసుకుంటున్నారు కాబట్టి. ఓకే. సో మీరు ఒకటే ట్రేడ్లో 10,000 ఫండ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు.
ట్రేడ్ చేయొద్దు. సో మీ దగ్గర 10,000 క్యాపిటల్ ఉందనుకోండి, మీరు ఎంత చేయాలి, 1,000 500 చేయొచ్చు, అంటే 1,000 రూపీస్ చేయొచ్చు. 1,000 రూపీస్ని మీరు 10x లెవరేజ్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ నేను 1,000 రూపీస్ ఒక ట్రేడ్ పైన రిస్క్ చేయాలనుకుంటున్నాను, 10x తీసుకుంటున్నాను అనుకోండి. 10x అంటే ఎంత, 10,000 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ. బట్ నేను యూజ్ చేస్తున్న క్యాపిటల్ ఎంత, 1,000 రూపీస్ మాత్రమే. నా దగ్గర క్యాపిటల్ 10,000 ఉంది, బట్ నేను యూజ్ చేస్తుంది ట్రేడ్కి 1,000 రూపీస్ మాత్రమే. సో 1,000 రూపీస్లో నేను లెవరేజ్ ఎంత తీసుకుంటున్నాను, 10x తీసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, అది 10,000 రూపీస్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మన క్యాపిటల్ అంతా తీసుకుంటున్నాను, బట్ నేను 1,000 రూపీస్, నా లాస్ అవుతే ఎంత అవుతుంది, 1,000 రూపీస్ అవుతుంది. సో ఒకవేళ మీరు 10 ట్రేడ్స్ పెట్టారు, ఈ స్కాల్పర్ స్ట్రాటజీ యూజ్ చేసి 10 ట్రేడ్స్ పెట్టారు అనుకోండి, సో డెఫినెట్లీ 10 ట్రేడ్స్లో 2 ట్రేడ్స్ అన్న స్టాప్ లాస్ హిట్ అయినా సరే, రిమైనింగ్ థర్డ్ ట్రేడ్, ఫోర్త్ ట్రేడ్ మీకు మంచి ట్రేడ్ అవుతుంది. ఓకే, సో మీరు క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి. సో అలా మేనేజ్ చేస్తే మీరు మంచి రిటర్న్స్ అనేది చేస్తారు. అండ్ డిసిప్లిన్లో ఉండే చేయండి. ఓకే, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సిగ్నల్ వచ్చినప్పుడే ట్రేడ్ తీసుకోవడము, సిగ్నల్ రాకుంటే ట్రేడ్ తీసుకోవద్దు. సో ఇలాంటి కండిషన్స్ మీరు అప్లై చేసుకోండి అండ్ రాసుకోండి. సో ఇలా చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఎప్పుడు పడితే అప్పుడు కూడా చార్ట్స్ని ఓపెన్ చేసుకొని చూసుకోకండి. సో మీరు ఒకవేళ మీ దగ్గర ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, సో అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఇది బై అండ్ సెల్ సిగ్నల్స్ క్రియేట్ చేస్తున్న టైంలో, సో ట్రేడింగ్ ఫ్రీ వాళ్ళకు కూడా 2 అలర్ట్స్ ఇచ్చేటివి, 2 అలర్ట్స్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో రూల్స్ చేంజ్ అయ్యాయి ట్రేడింగ్ వ్యూ కదా, ఓన్లీ 1 సిగ్నల్ మాత్రమే ఇస్తున్నారు. సో దీని ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి నేను ఏదైతే ట్రేడింగ్ వ్యూ మన ప్రీమియం ఛానల్ ఉందో, సో ఎప్పుడైతే సిగ్నల్స్ వస్తాయో, అలర్ట్ సిగ్నల్స్ వస్తాయో, ఇక్కడ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. ఇంకో బీటీసీ సెల్ సిగ్నల్ వచ్చింది అని చెప్పి ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఎవరైతే అలర్ట్స్ పెట్టుకోలేరో వాళ్ళకు కూడా ఈ ప్రీమియం ఛానల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రీమియం ఛానల్ అనేది కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఓకే, సో అలర్ట్ సెట్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు చార్ట్ పైన రైట్ క్లిక్ చేశారనుకోండి, యాడ్ అలర్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాడ్ అలర్ట్ అని క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇథేరియం అని సింబల్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కండిషన్స్, ఇక్కడ మీరు బై అలర్ట్ ఉంది కదా, బై అలర్ట్ పైన క్లిక్ చేశారని బై అలర్ట్ ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ చార్ట్ 5 minutes చార్ట్. అండ్ మెసేజెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మెసేజ్ ఉంటుందో అది మీరు మాన్యువల్లీ వేరేది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్గా అయితే ఉంటుంది, డిఫాల్ట్గా ఉంచేసేయండి. అండ్ నోటిఫికేషన్స్కి వచ్చేసిన తర్వాత నోటిఫై ఇన్ యాప్లో నోటిఫై అవుతుంది, అండ్ ఈమెయిల్లో కావాలంటే ఈమెయిల్లో నోటిఫై అవుతుంది. అండ్ తర్వాత సౌండ్ క్రియేట్ అని క్లిక్ చేస్తారంటే క్రియేట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తుంది కాబట్టి నేను క్రియేట్ చేయట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా అలర్ట్స్ అన్నీ కూడా క్రియేట్ అయి ఉంటాయి. సో నేను ఇక్కడ వచ్చి చూడను. సో ఆటోమేటిక్గా నాకు మొబైల్కి సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ వచ్చినప్పుడు చార్ట్ ఓపెన్ చేస్తాను. సో చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ లో బ్రేక్ చేసిందా, సెల్ సైడ్. ఓకే, లో బ్రేక్ చేసింది. సో లో బ్రేక్ చేసిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఏముంది, బేరిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది, ఈఎంఐ కింద ఉంది. అండ్ ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసాం అండ్ ఎస్ఎల్ వచ్చేసి ఈ పాయింట్లో ప్లేస్ చేసాం అనుకోండి. ఇక్కడ నుంచి చూడండి ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రీసెంట్గా చెప్తున్నాను, రీసెంట్ ట్రేడ్ ఇది. సో సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూడండి స్టిల్ ఇంకా కూడా ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో నేను ఏం చెప్పాను, 20 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ లాస్ ఉంది కదా, ఇక్కడ మూవ్ చేయకుంటే కూడా 1:3 వచ్చింది. ఒకవేళ నేను 20 పాయింట్స్ వచ్చిన తర్వాత మూవ్ వదిలేసినా సరే ఆల్మోస్ట్ అది ఇక్కడ 1:8 వచ్చింది, 1:18 వచ్చింది. సో దీంట్లో అట్లీస్ట్ 1:8 అనే క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో ట్రైలింగ్ బెనిఫిట్. సో నెక్స్ట్ మార్కెట్ ఇది క్రాస్ ఓవర్ అయ్యి ఈఎంఐ క్రాస్ ఓవర్ అయ్యేదాకా మార్కెట్ని ట్రైల్ చేస్తూ ఉండొచ్చు. ఏదైతే లాట్స్ ఉంటాయో దాన్ని ట్రైల్ చేస్తూ ఉండొచ్చు. వేరే కొత్త ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న ట్రేడ్నే ట్రైల్ చేస్తూ ప్రాఫిట్స్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఈ స్ట్రాటజీ బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. మీరు దీన్ని టెస్ట్ చేయండి, టెస్ట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఇంకా దీన్ని పేపర్ ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక, సో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే,